తెలంగాణలోని యాదగిరిగుట్టకు సమీపంలో అంటే కరెక్ట్గా 4.5 కిలోమీటర్ల దూరంలో 7 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి రావచ్చు. ఆ విశిష్టమైన క్షేత్రం పేరే స్వామి బోధానంద గోసేవాశ్రమము. వాస్తవానికి ఇది గోశాలగా మొదలైంది. బోధానంద స్వామి గారు ఇది గోశాలగా మొదలుపెట్టి ఇక్కడ కాలభైరవుని ప్రతిష్ఠించి ఆ తర్వాత తెలంగాణలో ఎక్కడా లేని మాందీశ్వరాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఏమిటి ఈ విశిష్టత, ఏమిటి, ఎందుకు ఈ ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మాందేశ్వరుడు శనేశ్వరుడు వారికి 2 భార్యలు, మందాదేవి, జ్యేష్ఠాదేవి. మందాదేవికి శనీశ్వరుడు వారికి పుట్టినటువంటి కుమారుడు మాందీశ్వరుడు. మందాదేవికి శనీశ్వరుడికి పుట్టారు కాబట్టి మాందీశ్వరుడు. ఏది మన మందపల్లిలో ఉండేటువంటి మందేశ్వర స్వామి కాదు, మాంధీ, తూర్పు గోదావరి జిల్లా మందపల్లి స్వామి ఏమో శనీశ్వరుడు. ఆయన కుమారుడైనటువంటి ఈయనేమో మందాదేవికి శనీశ్వరుడికి పుట్టారు కాబట్టి మాందీశ్వరుడు అన్నారు. మందపుత్రుడు కాబట్టి మాందీశ్వరుడు, మందాదేవి పుత్రుడు కాబట్టి మాందీశ్వరుడు అన్నమాట. ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఉండే మందపల్లిలో ఉండే వాళ్ళకి అక్కడ ఆలయానికి మాందీశ్వరుడు అని ఎట్లా మందేశ్వరుడు, మందపల్లి మందేశ్వరుడు. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మందహ అంటే గ్రహం, శని గ్రహం అందరికంటే ఎక్కువ సార్లు ఈ 30 డిగ్రీల్లో ఒక్కొక్క రాశిలో 30 నెలలు 2.5 సంవత్సరాలు మెల్లగా నడుస్తుంది కదా. అమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడ? 5 వారాల నుంచా? అంటే ఏ వారం వస్తారు? ఎప్పుడెప్పుడు వస్తారు? శుక్రవారం సాయంత్రం వస్తాం, శుక్రవారం, శనివారం వరకు ఇల్లు ఉంటాం. ఓకే, ఓకే ఓకే. ఇది 5వ వారం. ఎలా ఉంది మీకు? అంటే ఏదైనా సమస్య ఉంది వస్తుంది? ఏ సమస్య లేదు, కానీ దోషం ఉందంటే పూజ చేయించుకుంటే లైఫ్ బాగుంటుంది అనేసి వస్తుంది. అమ్మ అంటే ఎలా ఉంది మీకు? ఏమన్నా అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే టీవీలో చూసారు? ఓకే. ఇప్పుడే ఫస్ట్ ఇదే ఫస్ట్. మీకు ఎలా తెలిసింది? మా ఆయన ఇక్కడ ఐటమ్ ఇస్తాడు, ఓకే, రాళ్ళు అమ్ముతాం మేము, ఓకే, అవి ఇక్కడ ఇస్తాడు స్వామికి. మా కొడుకుని తీసుకొని వచ్చుండి. ఏదైనా అంటే సమస్య కోసం వచ్చారా? ఆ సమస్య కోసం మా బాబు మంచిగా లేడు, ఓకే, మంచిగా చేయించుకుందామని వచ్చి. మీకు ఎలా తెలిసింది? అంటే మాకు 10 సంవత్సరాలు అవుతుంది తెలిసి. మా ఆయన ఐటమ్ ఇస్తాడు ఇక్కడ. ఓకే ఓకే, అట్లా తెలుసు. ఓకే అమ్మా. నా పేరు శేషాద్రిచారి అండి. గురుగారు గురించి టీవీలో యూట్యూబ్లో చూసాము, బాగా అనిపించింది, ఒకసారి కలిసి వద్దామని చూద్దామని వచ్చాము. మీ అనుభూతి ఏంటి ఇక్కడ? చాలా బాగుంది. ఏదైనా సమస్య గురించి వచ్చారు? అంటే సమస్యలు చాలా ఉన్నాయి, కాకపోతే చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాం వచ్చాము. బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము. మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్స్ కనపడ్డాయి? కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది, కొద్దిగా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాము.